హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వల్లి రెసిపీస్ అండ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు మన వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన రాగి పిండితో రాగి చపాతీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మరి రాగి చపాతీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టేసి అందులో మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, అలానే ఒక స్పూన్ వరకు నూనె వేసి ఒకసారి కలిపేసుకొని, వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం తీసుకున్న రాగి పిండిని ఈ వాటర్లో ఉండలు లేకుండా కలుపుకుంటూ రాగి పిండిని కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా పిండిని మొత్తం వేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పిండి అనేది కొంచెం చల్లారేంత వరకు మూత పెట్టేసి చక్కగా ఒక పక్కన పెట్టేసుకుందాము. ఈ పిండి అనేది రాగి పిండి మనం వేసుకున్న వాటర్లో కొంచెం ఉడికినట్టుగా ఉంటుంది. మూత పెట్టేసి కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేద్దాము. పిండి కాస్త చల్లారిన తర్వాత మూత తీసేసి మనకి చేతికి ఆయిల్ అప్లై చేసుకుని, ఆయిల్ లేదా నెయ్యి ఏదైనా సరే, చక్కగా నెయ్యి లేదా నూనె అప్లై చేసుకొని రాసుకున్న తర్వాత మనం ఈ పిండిని ఒకసారి చక్కగా మొత్తం కలుపుకోవాలి. ఒకవేళ ఈ పిండి మనకి లూజ్గా అనిపిస్తే కొంచెం పైన రాగి పిండిని వేసి కలుపుకోవచ్చు మనం ఇలా కలుపుకునేటప్పుడు. లేదు బాగా గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసైనా కలుపుకోవచ్చు. మనం చపాతీ చేసుకోవడానికి పిండి ఏ టైప్లో, ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో మనకి ఈ రాగి పిండి కూడా అదే కన్సిస్టెన్సీలో ఉండే విధంగా పిండిని కొంచెం ఎక్కువ తక్కువైనా సరే వేసి కలుపుకోవాలి. ఇలా నూనె అప్లై చేసుకుంటే మనకి చేతికి పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఇప్పుడు కింద పెట్టేసి చక్కగా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేస్తూ కలుపుకొని, ఆ తర్వాత మనకి ఏ సైజులో అయితే చపాతీలు కావాలో అంత సైజు పిండిని ముద్దలుగా తీసుకోవాలి. కొంతమంది చిన్న చపాతీలు చేసుకుంటారు, కొంతమంది పెద్దగా చేసుకుంటారు కదా. కాబట్టి మనం చేసుకునే చపాతీల కన్సిస్టెన్సీని బట్టి పిండి ఆ సైజుని బట్టి పక్కన పెట్టేసుకుందాం ఉండలు చేసుకొని. ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా విజిట్ చేసే వాళ్ళైతే మాత్రం ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లో ఉన్నటువంటి మిగతా వీడియోస్ కూడా అన్నీ చూడండి. అలానే ఈ వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయడం కనుక మర్చిపోయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మనం ఇలా ముద్దలు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకోవడం వల్ల నేను పొడిపిండి కూడా రాగిపిండి వేసుకుంటున్నాను. మీరు రాగిపిండి లేదా వరిపిండి, గోధుమ పిండి ఏ పిండి అయినా వేసుకోవచ్చు. పైన ఇలా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ మనం ఈ కలుపుకున్నటువంటి ఈ రాగి పిండి ముద్దని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఈ రాగి చపాతీ చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పిండి పైన పొడిపిండి కొంచెం ఎక్కువ వేసుకునైనా చక్కగా జాగ్రత్తగా రుద్దుకోవాలి. ఈ విధంగా మనకి ఎన్నైతే చపాతీలు చేసుకుంటున్నామో అన్ని చపాతీలను చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా అన్ని చపాతీలని చేసుకున్న తర్వాత మనం చపాతీలని కాల్చుకుందాము. ఇప్పుడు రాగి చపాతీలు మొత్తాన్ని ఇలా రోల్ చేసుకున్నాం కదా, మొత్తం ఇలా రుద్దేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక ప్యాన్ పెట్టేసి ముందుగా ప్యాన్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న రాగి చపాతీని పైన పిండి వేసుకున్నాం కదా, ఆ పిండి కొంచెం లేకుండా రాగి చపాతీని కొంచెం ఆ చేతిలోకి ఈ చేతిలోకి కొంచెం ఇట్లా తిరిగేసామంటే మీకు వీడియోలో చూపించినట్టు ఈ పిండి అనేది లేకుండా ఉంటుంది, పైన వేసుకున్న పొడి పిండి అనేది. ఆ తర్వాత మనం బాగా వేడి చేసిన ప్యాన్ మీద వేసేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ అలా కాల్చుకున్న తర్వాత కొంచెం కాల్చుకున్న తర్వాత
పైన నూనె వేసుకోవాలి. నూనె లేదా నెయ్యి ఏదైనా సరే మీ ఆప్షనల్. నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసి కాల్చుకోవచ్చు, లేదా నూనె వేసుకొని కాల్చుకోవచ్చు. ఈ విధంగా రెండు వైపులా చక్కగా నూనె వేసి కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగతా చపాతీలన్నిటిని కూడా కాల్చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండ్ టేస్టీ మరియు హెల్తీ అయిన రాగి చపాతీలు రెడీ. ఈ చపాతీలు వచ్చేసి కర్రీతోనే అవసరం లేదు. టమాటా చట్నీ, రెడ్ చట్నీ ఉంటుంది కదా, టమాటా నిల్వ పచ్చడితో కూడా ఈ రాగి చపాతీలు సూపర్గా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక ఇంకా ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళైతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. మీరు ఆల్ని క్లిక్ చేస్తేనే కదా నేను ఏ వీడియో పెట్టినా కూడా ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ వెంటనే మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.